నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ముగింపే, 5 ఏళ్లలో 2 లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఇస్తామన్న జగన్. విధ్వంసం కావాలంటే కాంగ్రెస్ బీజేపీ గెలవాలి, తెలంగాణ వికాసం కోసం బీఆర్ఎస్ ను గెలిపించాలన్న హరీష్. నేడు తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి మోదీ, నారాయణపేట ఎల్బీ స్టేడియంలో సభలు. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఖర్గే పర్యటన, సాయంత్రం భువనగిరి, రాత్రి విజయవాడలో ప్రచారం. ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ శాఖ అధికారులపై దాడి, రాళ్లు కర్రలతో విరుచుకుపడిన గిరిజనులు. తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం, దర్శనం కోసం పోటెత్తిన భక్తజనం. వికాసం కావాలంటే వినోద్ గెలవాలని, విధ్వంసం కావాలంటే కాంగ్రెస్ బీజేపీ గెలవాలని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. అయితే హుస్నాబాద్ అంటే కేసీఆర్ కు చాలా ఇష్టమని, సెంటిమెంట్ ఉన్న ప్రాంతమని అన్నారు. బీజేపీ కార్మిక కర్షక వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. బీజేపీ పెద్ద కార్పొరేట్ సంస్థలకు 14 లక్షల కోట్లు మాఫీ చేసిందని, పేదలకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని మండిపడ్డారు. రాహుల్ గాంధీ సభ తుస్సుమంది అని ఎద్దేవా చేశారు. ఆలోచించింది బడా బడా కార్పొరేట్ కంపెనీల కోసం ఆలోచించింది. బీజేపీ 10 ఏళ్ల హయాంలో 14 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసింది. ఎవరకు? బడా బడా కంపెనీలకు మాఫీ చేసింది. మరి రైతులకు 1 రూపాయి మాఫీ చేసిందా? మా అక్క చెల్లెలకు, డాక్రా మహిళలకు 1 రూపాయి మాఫీ చేసిందా? మా దళితులకు 1 పైసా సాయం చేసిందా? మా బీసీలకు 1 పథకం తెచ్చిందా? బీజేపీ పార్టీ అనేది కార్పొరేట్లకు కొమ్ము కాసే పార్టీ, కర్షకుల వ్యతిరేక పార్టీ. నేను రైతన్నల్ని అడుగుతా ఉన్నా, 60 రూపాయల డీజిల్ 100 రూపాయలు చేశాక నీ ట్రాక్టర్ గంటకు 4,000 రూపాయల కిరాయి పెరిగిందా లేదా? బీజేపీ రాకముందు 2,000 ఉండే కిరాయి, బీజేపీ వచ్చినాక 4,000 రూపాయలు ఉంది గంటకు. వరి కోత మిషన్ 1,200 ఉండే బీజేపీ రాకముందు, బీజేపీ వచ్చినాక 2,200 అయింది. కాలేదా? ధరలు పెంచింది బీజేపీ. కళ్యాణ లక్ష్మి చెక్ బౌన్స్ అయింది, తులం బంగారం తుస్సుమన్నది. నిన్న కళ్యాణ లక్ష్మి చెక్ కూడా బౌన్స్ అయింది, తులం బంగారం తుస్సుమన్నది. నిన్న రాహుల్ గాంధీ మీటింగ్ తుస్సుమన్నది కాదే, జనం మేము రాము అంటున్నారు. నేను హైదరాబాద్ రాహుల్ గాంధీ మీటింగ్ పెడితే 30,000 కుర్చీలు వేసారు. 30,000 కుర్చీలు వేసి కూలర్లు పెట్టి ఫ్యాన్లు పెట్టారు. 3,000 మంది రాని. రేవంత్ రెడ్డి రోడ్డు మీద పోయి బతిలాడి లోపల రాండి ఈయన పోయి బతిలాట కూడా ఇవ్వట్లేదు. అంటే దాంతోనే అర్థమైపోయింది కాంగ్రెస్ అంతా తుస్సు అంటుంది. ఎందుకంటే నీ 6 గ్యారెంటీలు తుస్సుమన్నాయి కదా. మేమత్తే 4,000 ఇస్తాం, తెల్లారే ఇస్తాం, మళ్ళా నెలనే ఇస్తాం. ఇవాళది మోసం కాదా? ఎవరు విడిచిపెట్టిందే కాంగ్రెస్? అక్క చెల్లెలకు మోసం, అవ్వ తాతలకు మోసం, రైతులకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం చేసింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ రోజు ప్రధాని పర్యటిస్తారు. సాయంత్రం నారాయణపేటలో నిర్వహించే సభకు హాజరవుతారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదాపై ప్రధానమంత్రి మాట్లాడే అవకాశం ఉందని బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. కాగా ప్రధాని పర్యటన సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయగా సభ ప్రాంగణమంతా మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పరిశీలించారు.
మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో జరిగే జనజాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా జరగనున్న సభ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి పరిశీలించారు. సభను విజయవంతం చేసేలా భారీ జన సమీకరణకు నేతలు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రియతమ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు కాబట్టి ముఖ్య నాయకులకు ఈ ప్రాంత ప్రజలకు ఎన్నో విషయాల్ని మనం అడిగినవి అడగనివన్నీ కూడా మన కోసం శ్రమించి చేసి ఎన్నో ఏళ్ళ కలిగినటువంటి జియో నంబర్ 69ని జియో నంబర్ 14గా మార్చి మక్తల్ నాన్పేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మనకు అందించిన భగీరథుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మనందరి ప్రియతమ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు కాబట్టి ముఖ్య నాయకులకు ఈ ప్రాంత ప్రజలకు ఎన్నో విషయాల్ని మనం అడిగినవి అడగనివన్నీ కూడా మన కోసం శ్రమించి చేసి ఎన్నో ఏళ్ళ కలిగినటువంటి జియో నంబర్ 69ని జియో నంబర్ 14గా మార్చి మక్తల్ నాన్పేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మనకు అందించిన భగీరథుడు. మైకులు మూగబోయే సమయం ఆసన్నమైంది. ఈ నెల 13న పోలింగ్ జరగనుండటంతో ప్రచార పర్వానికి తెరపడనుంది. దీంతో ఉన్న కాస్త సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు ఖమ్మం జిల్లా అభ్యర్థులు. ప్రచారం చివరి దశలో ఓటర్లను ఆకట్టుకునే వ్యూహంలో ఉన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారానికి గడువు ఆసన్నమైంది. ఈ నెల 13న ఎన్నికలు జరగనుండటంతో ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ప్రచార పర్వం ముగియనుంది. ఆ తర్వాత మైకులు మూగబోనున్నాయి. ఇన్నాళ్లు పార్టీ నేతల సందడి, ప్రచార కోలాహలంతో కిటకిటలాడిన వాడలన్నీ వెలవెలబోనున్నాయి. ఇక ప్రచారానికి అతి తక్కువ సమయమే మిగిలి ఉండటంతో ఓటర్లను ఆకర్షించేలా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు అభ్యర్థులు. ఇందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లు ముఖ్య నేతలతో ప్రచారాన్ని హోరెత్తించారు. భారీ బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలతో ఓ రేంజ్లో ప్రచారం సాగగా మరికొందరు నేతలను రప్పించడంపై ఫోకస్ పెట్టారు. ఖమ్మం లోక్సభ బరిలో 35 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గత నెల 18 నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగగా ఈ నెల 13న పోలింగ్ జరగనుంది. అయితే నామినేషన్లకు ముందే బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులుగా నామా నాగేశ్వరరావు, తాండ్ర వినోద్రావును ప్రకటించారు. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురామరెడ్డిని బరిలో దింపింది కాంగ్రెస్. అయితే ఎలాంటి ఆర్భాటం లేకుండానే నామినేషన్లు వేసిన అభ్యర్థులు ప్రచారాన్ని మాత్రం హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన ఆలస్యం కావడంతో తొలుత ఎన్నికల జోష్ కనపడలేదు. రఘురామరెడ్డిని ప్రకటించిన తరువాత కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ ప్రచారాన్ని కదం తొక్కించాయి. పోటాపోటీగా నియోజకవర్గ, పార్లమెంట్ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించడమే కాకుండా పల్లెలు, పట్టణాల్లో ముమ్మరంగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో ప్రచార స్టైల్ మార్చారు. ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమైన రాజకీయ పార్టీలు ఇన్నాళ్లు రోడ్డు షోలు, సభలకే పరిమితం కాగా ప్రస్తుతం ఇంటింటి ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ఖమ్మం కార్పొరేషన్, మధిర, సత్తుపల్లి, వైరా, కొత్తగూడెం మున్సిపాలిటీలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటింటి ప్రచారాన్ని సాగిస్తున్నారు. కరపత్రాలు, పోస్టర్లు ఇస్తూ తమ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. బూత్ కమిటీలు ఈ ప్రచారాన్ని కీలకంగా తీసుకున్నాయి. ప్రచార గడువు ముగిసే వరకు ఈ ప్రక్రియ కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు. హంగు ఆర్భాటాలతో ప్రచారాన్ని హోరెత్తించిన పోల్ మేనేజ్మెంట్ చేయకపోతే చివరకు విజయావకాశాలు సన్నగిల్లుతాయని భావిస్తున్నాయి రాజకీయ పార్టీలు. దీంతో కోలాహలంగా ప్రచారం చేయిస్తున్న అభ్యర్థులు మరోవైపు పోల్ మేనేజ్మెంట్ పైన దృష్టి సారించారు. గత 2-3 ఎన్నికల్లో తమ పార్టీకి పోలైన ఓట్లెన్ని, ఎక్కడ తగ్గాయన్నది బేరుజు వేసుకుంటూ ఆ ప్రాంతం ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు.
పార్టీల వారి ఓట్లతో పాటు కులాల వారీగా ప్రతి నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో లెక్కలు తీస్తున్నారు. వీటి ఆధారంగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఇప్పటి వరకు అగ్రనేతలు ప్రచారాలు చూసుకుంటే బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు తరపున కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రచారానికి వచ్చారు. అలాగే బస్తర్ రాజు, రమల్ చంద్ర, భంజ్దేవ్ సైతం ఖమ్మంలో ప్రచారానికి హాజరయ్యారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోసం మాజీ సీఎం కేసీఆర్ ఖమ్మం, కొత్తగూడెంలో రోడ్డు షో నిర్వహించారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఇంకా ప్రచారానికి కాస్త సమయం మిగిలి ఉండటంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ప్రచారానికి హాజరవుతారని సమాచారం. మరోపక్క కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డికి మద్దతుగా సినీ హీరో వెంకటేష్ ఖమ్మం, కొత్తగూడెంలో ప్రచారం నిర్వహించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీల ముఖ్య నేతలను రప్పించి పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇలా అన్ని పార్టీల ముఖ్య నేతల ప్రచారంతో ఖమ్మం పార్లమెంటు పరిధిలో ప్రసంగాల మోత మోగుతుంది. మరి హోరాహోరీగా సాగుతున్న ఈ త్రిముఖ పోరులో ఖమ్మం ప్రజలు ఎవరి హామీలను నమ్ముతారు, ఎవరిని ఎంపీ సీటు వరించబోతుంది అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ఉదయం నిర్వహించిన స్ట్రీట్ మీటింగ్ లో కాంగ్రెస్ కు ఓటు వేయాలని ఆయన కోరారు. హరీష్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ఓటమిని అంగీకరించినట్లు అయిందని ప్రచారం. ప్రస్తుతం మాజీ మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అన్నదమ్ముళ్ళు, రైతన్నలు, మా ఎస్టీ అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ఓటేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, రైతన్నలు, మా ఎస్టీ అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ఓటేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. అక్క చెల్లెళ్ళు. తెలంగాణ ప్రభుత్వంపై నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రైతాంగం పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకుండా ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దీనిపై జీవన్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దేనికి సంకేతం, ఎవరితో కుమ్మక్కయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలో ఎవరిని ఎదగనివ్వలేదని, కుటుంబ సభ్యులకు మాత్రమే పదవులు కట్టబెట్టి ఇతర కులాలను తొక్కిపెట్టిన ఘనత జీవన్ రెడ్డి అన్నారు బాజిరెడ్డి. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం కాకుండా ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకునే విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి 5 నెలల కాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం పూర్తిగా వెనుకంజ వేసింది. దానికి కారణం ఏంటంటే ధాన్యాన్ని కొనుగోలు చేసే విధానాన్ని అమలు చేయకపోవడం. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మార్నింగ్ వాకర్స్ ను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన స్పీకర్ త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో వికారాబాద్ నియోజకవర్గం పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందన్నారు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ చేవెల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం వారితో కలిసి తేనేటి విందులో పాల్గొన్నారు.
వాసన రాకుండా చేసే బాధ్యత వాళ్ళదే. ఉదయం పొగ సార్ మొత్తం నింపేస్తాం. ఫస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండే, ఇది తీసి అక్కడ షిఫ్ట్ చేసిన, అక్కడ అయితే రీసైక్లింగ్ చేయాలి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుచరులపై బోరుబండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి పార్టీ కండువాలతో మసీదులోకి వెళ్లడంతో విజయ్ సింహారెడ్డి, రమేష్లపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఎక్కడో ఒక చోట పోలీసుల తనిఖీలో మద్యం బాటిళ్లు కుప్పలు తెప్పలుగా బయటపడుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా తిప్పనగుంటలోని ఓ రైస్ మిల్లో దొరికిన మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. పట్టుపడిన వారు వైసీపీ నాయకులుగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.